సొంతింటి నిర్మాణం ప్రతి ఒక్కరి కళ అని గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ అన్నారు. సోమవారం నల్గొండ పట్టణ పరిధిలోని 14వ వార్డు మర్రిగూడలో నూతి లక్ష్మయ్య దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని పీడీ రాజ్ కుమార్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు ప్రారంభించారు. ఇందిరమ్మ ఇంటిని త్వరితగతిన పూర్తి చేసుకున్నందుకు ఈ సందర్భంగా లబ్ధిదారులను అభినందించారు. సొంతింటి నిర్మాణం ప్రతి ఒక్కరి కళ అని గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ అన్నారు. సోమవారం నల్గొండ పట్టణ పరిధిలోని 14వ వార్డు మర్రిగూడలో నూతి లక్ష్మయ్య దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని పీడీ రాజ్ కుమార్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు ప్రారంభించారు. ఇందిరమ్మ ఇంటిని త్వరితగతిన పూర్తి చేసినందుకు ఈ సందర్భంగా లబ్ధిదారులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులంతా సకాలంలో ఇంటి నిర్మాణం పూర్తి చేస్తే వారికి బిల్లు కూడా త్వరగా వస్తుందన్నారు. 14వ వార్డులో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో 14వ వార్డులోని మర్రిగూడ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని అన్నారు. పార్టీలకు అతీతంగా ఇండ్లు లేని వారందరికీ ఇండ్లు మంజూరవుతాయని తెలిపారు. ఇప్పటి వరకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు మొత్తం పూర్తయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా పండుగ వాతావరణంలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు ప్రొసీడింగ్ తీసుకున్న వారంతా తప్పనిసరిగా ఇల్లు కట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇందిరమ్మ ఇండ్లు పూర్తయ్యేంత వరకు తమ వంతు సహకారం అందించాలన్నారు. మర్రిగూడలో కొన్ని కాలనీలలో మిగిలి ఉన్న సీసీ రోడ్లను వేయిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ బొజ్జ శంకర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గురిజ వెంకన్న, కాంగ్రెస్ నాయకులు చంద్రారెడ్డి, నాగిరెడ్డి, జాన్ రెడ్డి, శుంకరపోయిన మధు, మర్రి సత్తయ్య, సాయి, వినేష్, వెంకన్న, సైదులు, ఇస్తారి, రాములు, సుధాకర్, రవి, సైదులు, మహేందర్, చిరంజీవి, ఎల్లేష్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇళ్లలో నల్గొండ మన 13-14 వార్డు అంటే మర్రిగూడానికి దాదాపు 76 ఇండ్లు బేస్మెంట్ లెవెల్లో పూర్తి చేసుకుని ముగ్గు పోసుకొని పనిచేస్తున్నారు. అంటే 590 ఇండ్లలో మ్యాక్సిమం నల్గొండ మర్రిగూడలో ఉన్నాయి. అంటే 70 ఇండ్లు అంటే కనీసం 10% అంటే 15% ఉన్నాయి. 48 వార్డులలో ఉండాల్సిన ఇండ్లు కూడా మన దగ్గర ఉన్నాయి. దానికి వేరే విధంగా మనం చెప్పకూడదు. కానీ మీకు ఒక విషయం చెప్తున్నా, పీడీ గారి సహకరించడంలో మన ప్రీతం నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో, ఎందుకంటే మర్రిగూడ అనగానే మీ అందరూ తెలుసు మనమే ఉన్నాం కాబట్టి మనూరు కాలేదంటే మీరు బాధపడుతుంది. 100 ఇండ్లు పెట్టినా యాక్చువల్గా అలా కట్టుకోని 20 మంది దాకా కట్టుకోలేదు, మళ్ళీ రిటర్న్ పోయినాయి. ఈ 100 ఇండ్లు మళ్ళీ కొత్త ఇండ్లు తీసుకొస్తే ఇబ్బంది అవుతుంది. మీరు దయచేసి ఏంటంటే ఎవరికైతే ఇల్లు కావాలనుకున్న వాళ్ళు కట్టుకునే ఉద్దేశం ఉంటే పెట్టుకోండి, అడగండి. కట్టుకున్న కూడా అడగడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. అందరికీ పీడీ గారి దగ్గర ఫస్ట్ వార్డ్ ఆఫీసర్ కాడ నుంచి ఎండీ దాకా, అంటే వార్డ్ ఆఫీసర్ ఉంటారు, తర్వాత కమిషనర్ ఉంటారు, తర్వాత ఏఈ ఉంటాడు, తర్వాత డిఈ ఉంటాడు, తర్వాత ఈ ఉంటాడు, పీడీ గారు ఉంటాడు, కలెక్టర్ ఉంటుంది, ఎండీ గారు ఉంటారు. ఇంతమందికి ఇబ్బంది అయితే మేము ఒక ఇల్లు కట్టుకోకపోవడం పేరు కావాలని నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కొట్లాడినా కాబట్టి నాకు ఇల్లు పెట్టాలి, ఇల్లు పెట్టాలంట అనడం మీ హక్కే. కానీ కట్టుకునేది కూడా మీ బాధ్యత. కట్టుకున్నప్పుడు ఏమవుతామంటే మనం చులకనైపోతాం అవతల ముందర. వీళ్ళు కావాలని గుమ్మడి వాళ్ళ ఊరికి ఎక్కువ తీసుకుపోయాడు, మనం కట్టుకోకుండా కూడా రిటర్న్ పంపుతుండే బాధ్యత నాకు రావద్దు. మీరు కట్టుకుంటే ఇంకొక విషయం, మర్రిగూడలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా లేదు, రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. దయచేసి మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఇది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు డిసైడ్ ఏంటంటే ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టాలని. ఆధార్ కార్డు పెట్టామనంటే ఆయనకే పోతుంది, పీడీ గారి దగ్గర పోతుంది. ఫస్ట్ ఆయన దగ్గర పోతుంది. ఏంది బేస్మెంట్ లెవెల్ నడుస్తుందో, బిల్లు ఎంతవరకు వచ్చింది, ఎందుకు పడతలేదు. L3 ఉంటే L3 అనేది మీకు ఒక విషయం అంటే L1 అనేది కంపల్సరీ ఇల్లు లేని వాళ్ళు, L2 ఉన్న వాళ్ళు, రేకులు ఇల్లు ఉన్నవాళ్ళు, L3 ఉంటే స్లాబింగ్ ఇల్లు ఉన్నవాళ్ళు, ట్రాక్టర్ కానీ లేకుంటే మనం 4 వీలర్ ఎనీ ఆటో కానీ ఇవన్నీ ఉన్నవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పేరు కానీ పెట్టుకుంటారు. దయచేసి అంటే L3 వాళ్ళు కాకుండా L1 వాళ్ళు తీసుకున్నట్టయితే ఈజీగా కట్టుకోవడానికి బిల్ అవడానికి అవకాశం ఉంది. మీరు వేరే అపార్థం చేసుకోకుండా మీకు L3 పడ్డది. వాస్తవంగా కొంతమంది L3 వాళ్ళు కూడా గతంలో ఫోటో దిగినప్పుడు L3 పడ్డది, L1 వాళ్ళకు కూడా అవన్నీ రెక్టిఫై చేసుకుని పీడీ గారు కూడా ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకొని మీ గతంలో ఇందిరమ్మ ఇల్లు 10,000 రూపాయల లోపల వాడుకోరు. ఇంకా తెలిసి ఏం చేసినట్టే సిమెంట్ ఇచ్చి కూడా 10 బస్తాలు సిమెంట్ తీసుకొచ్చుకొని మీరు వాడికి ఇల్లు కట్టలేదు. అప్పుడు మీకు తెలియదు, మీరు మర్చిపోయారు. కానీ రికార్డులో మీరు డబ్బులు వాడుకున్నట్టు ఉంటుంది. దానివల్ల మీకు ఇల్లు రాదు, బిల్ రాదన్నట్టు. ఇల్లు వస్తుందని బిల్ రాదు. అప్పుడు ఏం చేసిందంటే మన మంత్రి గారు చొరవ తీసుకొని ఎండి గారితో మాట్లాడి
10,000 రూపాయలు ఎవరైతే తీసుకుని వాడుకున్నారు అప్పుడు గతంలో వాళ్ళందరినీ తీసేసి క్యాన్సిల్ చేయించి మన లైవ్లో తీసుకొచ్చింది, కానీ కొద్ది ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక దగ్గర నుంచి రాదు బిల్లు. వార్డు ఆఫీసర్ మొదలు పెడితే 8 దాకా పోవాలి, అంటే మధ్యలో 10 మంది ఉంటారు దీన్ని చూసుకోవాలి. దానివల్ల ప్రాబ్లం అవుతుంది. మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఇంకా ఉన్న 72 వార్డు ఆఫీసర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీరు కొద్దిగా త్వరగా చేపించి ఈ 76 కనుక గ్రౌండింగ్ చేసినా ఒకటే రోజు 10 ఇళ్ళు పెడదాం. ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకట గారు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఒక పండుగ వాతావరణం లెక్క ఇళ్ళ కార్యక్రమం తీసుకునే విధంగా మేము ముందుకు తీసుకోవాలి. అంటే ఎప్పుడైనా కానీ మనం కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి ప్రతి ఒక్కరికి. మనం ప్రతి ఒక్కరికి అడగగానే కావాలంటుంటాం, కానీ ఒక ప్రాసెస్ ఉంటుంది పని చేయాలంటే. గవర్నమెంట్ అనేది ఎట్లుంటుందంటే ఒక చేతి ఉండడు చేయడానికి, కింది నుంచి పై దాకా ఆఫీసర్లు ఉంటారు కాబట్టి అందరు చెక్ చేయాలి. కాబట్టి ఎందుకంటే ఫ్రాడ్ అవుతుందంటే అది మామూలుగా లబ్ధిదారులు కూడా ఉన్నోళ్ళు కూడా ఇల్లు ఇస్తున్నదానికి ఇన్ని ఫోటోలు, ఇంత బేస్మెంట్ లెవెల్, ముగ్గు పోషకాలు ఇల్లు కట్టాలని. కొంతమంది మన దాంట్లో కూడా కావాలని నాకు ఇల్లు ఇస్తారు కదా ఫ్రీగా వస్తుంది కట్టుకుందాం ఉన్నోళ్ళు కూడా పెట్టుకున్నారు. వాళ్ళు నాకు ఇల్లు ఇస్తారని తిడుతున్నారు, నాకు తెలుసాను కొంతమంది తిడుతున్నాను కూడా. తిడుతున్నప్పుడు ఏంటంటే మనకి ఇల్లు ఉన్న లేనోనికి ఇవ్వాలని మనం సంకల్పం కాబట్టి, ప్రభుత్వ సంకల్పం కాబట్టి వాళ్ళ తర్వాత మన విలీనం ఎట్లా మనం పెట్టుకుందాం, మీరు ఎవరు కావాలంటే వాళ్ళకి ఇప్పిస్తా, దానికి ఇబ్బంది కానీ ఫస్ట్ లేనోడికి ఇచ్చేదానికి సహకరించాలని కోరుకుంటూ మన పీడి గారికి మన గృహప్రవేశం చేస్తున్నాం. నల్లగొండ మున్సిపాలిటీని మొత్తానికి నల్లగొండ జిల్లాలోనే మున్సిపాలిటీలో ఫస్ట్ మరి ముఖ్యులు మోహన్ రెడ్డి గారు, మిగతా గ్రామ ప్రజలు పెద్దలందరికీ మరి నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే లక్ష్మయ్య గారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. త్వరగా చక్కగా నేను చెప్పాల్సిందని మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎందుకంటే ఎప్పుడు ప్రతిరోజు మా ఎమ్మడు ఉంటాడు, మా సమస్యలన్నీ కూడా తెలుసు. కాబట్టి ఎక్కడున్నా కానీ ఏమైనా ఉంటాయి వాటి రెక్టిఫై చేసి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకు కూడా పెట్టిన వాళ్ళన్నీ కూడా శాంక్షన్ వేస్తేనే బాగుంటుంది. శాంక్షన్ రాకుండా ఒకటి ఇంతకుముందు అయినాయి కాబట్టి అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఏది ఉన్నా కానీ అన్ని దాంట్లో ఆన్లైన్లో మనం తీసుకుంటుంది. ట్రాక్టర్ ఉన్నా లేకపోతే వెహికల్ ఉన్నా ఇంత ప్రీవియస్గా తీసుకునేవన్నీ కూడా ఆన్లైన్లో చెక్ చేయడం వల్ల తెలిసిపోతుంది. సర్వే చేసిన మాకు కూడా తెలియదు, అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చేసి. కాబట్టి ఎంప్లాయీ ఉంటే ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ కూడా వస్తుంది. ఇవన్నీ చెప్పాడు. L1, L2, L3 అనేది కూడా. L1 అంటే అన్ని ఎలిజిబుల్, L2 అంటే స్థలం లేదు, ఎలిజిబుల్ ఉన్నదే స్థలం లేదు. నెక్స్ట్ టైం ఒక స్థలం ఏమైనా ఇచ్చేది కానీ స్థలం లేదు అటు ఉంటుంది. L3 అంటే 3 కేటగిరీ మెయిన్గా స్లాబ్ ఇంట్లో ఉంటున్నారు, లేకుంటే వాళ్ళకు వెహికల్ ఉంది. 300 ప్రీవియస్ స్కీమ్లో శాంక్షన్ అయింది. RCCలో ఉన్నా కానీ అప్పట్లో పాత విగ్రహం ఇచ్చిన దాంట్లో ఉండి ఒకటే 2-3 కొడుకులు ఉండి మ్యారేజ్ అయితే ఒక్కరికి ఈ అవకాశం ఉంది స్థలం ఉంది. అన్నీ కూడా చాలా సమస్యలు అన్నీ తీరుస్తూ అనేస్తున్నారు. ఇంకోటి నిజంగా చెప్పాలంటే ఇంతమంది ఇస్తున్నారు. స్టార్టింగ్ ముగ్గురు పిలిచారు, చేస్తారా లేదనుకున్నాను. చాలా హ్యాపీ. మొత్తానికి 76 ఇళ్లలో అందరూ కూడా కడుతున్నారు. ఎవరు కూడా మరి త్వరగా ఇంకా ముగించేసి ఒక 10